హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా మక్క చేను. ఇదైతే ఇంకా మక్క కంప్లీట్ కాలేదు. ఇరవడానికైతే మంది ఎవరు రాలేదు. కంకులు అలానే ఉన్నాయి. ఎండ ఈసారి చాలా ఎక్కువ ఉంది కదా, ఎండ 40 degrees అట్లా ఉంది కదా, ఎవరు రామన్నారు ఇరవడానికి. ఇక మిషన్ని పెట్టాలని చూస్తున్నాము. మక్కల మిషన్ని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందంట. ఇక్కడ మా చేను దగ్గరనైతే వస్తుంది. మాకైతే రేపు వస్తుంది అనుకుంటా. మొన్న వర్షానికైతే చాలా వరకు అడ్డం పడ్డది, కింద పడ్డది మక్క. ఇదైతే ఒక 3 ఎకరాలన్నర 4 ఎకరాలు, కానీ కొంచెం ఇట్లా లాస్ట్లోనైతే ఇట్లా పత్తి ఉండడం వల్ల తొందరగా తీసేయలేదు. కంది చెట్లు ఉండే ఈ ప్లేస్లో, అలా చుట్టుపక్కల మొత్తం అట్నే ఉంది. అందుకే 3.5 ఎకరాలు మక్క చేను అయితే బాగానే ఉంది, కానీ వర్షం వల్ల మొత్తం కింద పడ్డది. మక్కల మిషన్ని కోస్తుంది, కానీ చాలా వరకు మక్కలు అయితే పోతాయి. మక్క కంకులు అయితే పోతాయి. చెట్లు కూడా అడ్డం పడ్డాయి కాబట్టి చాలా వరకు పోతాయంట. అదే మక్క కింద పడకపోతే నిలబడి ఉంటే మంచిగా వస్తుందట మిషన్ని. రేపైతే వస్తుందంట. కానీ ఈరోజు మోగులే ఏంటో, మొన్న వర్షం పడ్డది, ఆ రోజు వచ్చేది, కానీ వర్షం వల్ల రాలేదు. ఈరోజు కూడా మోగులు వెరైటీగా ఉంది. వర్షం వస్తేనైతే ఇక మళ్ళీ వెయిట్ చేయాలి. అదేంటో గాలికి మొత్తం కింద పడ్డది. ఇక వర్షం పడితే ఇంకా మళ్ళీ మొత్తం కంప్లీట్గా పడుతుంది. ఇప్పుడు ఇద్దామన్నా కానీ కంకులు రావట్లేదు. కొంచెం పచ్చిగా ఉండగానే ఇరుస్తే వస్తుండే. ఇప్పుడు చాలా వరకు ఎండింది కదా, అసలే రాదు. నేనైతే ఏం చేయడానికి వచ్చానంటే, ఇక రేపు వస్తుందని మేము మక్క చుట్టూరనైతే ఇలా పందినెయ్యి చుట్టినాం. ఇలా చీరలకైతే పందినెయ్యి చుట్టినాం. ఈ పందినెయ్యి లాస్ట్లో నుండి కట్టినాం. ఈ లాస్ట్దంతా మేము మళ్ళీ ఇలా మూట చేసి పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటే యూజ్ అవుతుంది. చూడండి, చేతులకైతే ఆయిల్ టైప్ ఉంది పందినెయ్యి. బాగానే రోజులు అవుతుంది, కానీ అయినా కానీ పోలేదు. చూడండి, ఆయిల్ టైప్ అయితే వస్తుంది శారీకి. ఇది స్మెల్ కూడా వెరైటీ ఉంది. చూడండి, శారీకి అయితే చాలా వరకు పందినైతే ఉంది, అతుక్కుంటుంది. బ్లాక్ కలర్లో ఆయిల్ టైప్ అయితే ఏర్పడుతుంది. నాకైతే ఈ శారీలు ఒక 30 రూపీస్ పెట్టి తీసుకున్నాం. పందులు చాలా వరకు అట్ లాస్ట్లోనైతే పందులు వచ్చేసాయి. పందులు తిన్నాయి చాలా వరకు అయితే. ఇక మేమైతే ఇక ఆలోచించి ఇలానైతే చేసాం. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. 4 అవుతుంది. ఇదే 3-4 డేస్ ముందైతే ఎండలు చాలా వరకు వచ్చినాయి. చూడండి, ఇప్పుడైతే సూర్యుడు మాయమయ్యాడు. మేఘాలంతా వేరే ఉంది మొగులు. అసలు మాకు టెన్షన్ అవుతుంది. మొన్న ఈవినింగ్ టైంలోనే వర్షం పడ్డది. మేమైతే చాలా వరకు ఆలోచించాం మక్క ఎలా చేతికి వస్తుందో అనేసి. పంట మొత్తం చేనులోనే ఉంది. ఇంటికి వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. చాలా వరకు పెట్టుబడి పెట్టి రైతులం ఈ విధంగా చేస్తున్నాం కదా. చూడండి, మేఘాలు అయితే మొత్తం బ్లాక్ కలర్లో అయింది. ఆ మిషన్ని ఈరోజే వచ్చింది, ఇంకా వేరే వాళ్ళకు వస్తుంది. వాళ్ళు దగ్గర అంటే వాళ్ళే తెప్పించారు. వాళ్ళే కంప్లీట్ అయిన తర్వాతనే మాది వస్తుందంట. ఇక నాకైతే వర్క్ బాగానే ఉంది, కానీ వీడియో తీద్దామనేసి తీస్తున్నా. చూడండి,
ఇవి కంకులు చాలా వరకు సైడ్లకి పోయినాయి. అవన్నీ ఒక సంచిలోనైతే వేస్తున్నాం. ఆ సంచిలో రేపు మిషన్ రాగా అందులో వేయచ్చు. అందుకనే చూడండి. ఈరోజు ఒక్కరోజు వర్షం పడొద్దని అనుకుంటున్నాం. పడకపోతే బాగుండు. ఇక రేపు అయితే కంప్లీట్ అవుతుంది. అది మక్కల మిషన్ అయితే రోజులో ఒక 20 ఎకరాలు కోస్తుందంట. చాలా పెద్దగా ఉంది. మేము వచ్చే దారిలో కోస్తుంటే చూసా. చూడండి, వర్షం వచ్చే సూచనలు ఆల్మోస్ట్ రావద్దనే అనుకుంటున్నా, కానీ ఏం చేస్తుందో. ఇక మా వల్ల అయితే చాలా టెన్షన్ పడుతుర్రు. ఈ మందు బస్తాలు ఆన్లైన్లో తీసుకోవడం, లైన్లకి నిలబడి తీసుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే. ఇక చాలా కష్టపడి ఈ మక్క వేసాం. రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఫైనల్గా ఇదైతే మా మక్క చేను. రేపు వర్షం పడకపోతే రేపు కోస్తాం, లేకపోతే ఇలానే ఉంటుంది. ఇక నేను ఈ ఉండలు అయితే చుట్టాలి. ఇక ఇలా రెడీ చేసుకోవాలి. ఇదంతా ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి. అదేంటో మక్క మంచిగా ఉండి, అంటే వర్షం పడకుండా మక్క మిషన్ వచ్చి తొందరగా వస్తే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇక లేకపోతే వర్షం పడేలా ఉంది. లోపల కొంచెం వేరే ఫీలింగ్ ఉంది. మాటలు కూడా సరిగా రావట్లేదు. సంతోషంగా అనుకుంటున్నా నేనైతే. అదేంటో. ఓకే ఫ్రెండ్స్,